కొందరు అరబ్ వాళ్ళు ఎలా ఉంటారు అంటే ఇక్కడ మంచి వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే మెయిన్ ఫస్ట్ థింగ్ ఏంటంటే నువ్వు నో అనే పదం వింటే వాళ్ళకి పెద్ద కోపం వస్తుంది. చిన్న రాదు కోపం, మెల్లగా మాట్లాడుకుంటూ సంపాదించాలన్నట్టు. ఒకేసారి వాళ్ళకి చెప్పిన దానికి నో అంటే వాళ్ళకి మస్తు కోపం వస్తుంది. కొందరు మా కొలీగ్స్ ఉన్నారు, అందులో ఒకరు ఉంటాడని చెప్పిన కదా, పాపం వాడు మస్తు వెళ్ళిపోయి నాకు. సో నిన్న గట్లనే ఏదో ఒకటి విషయంలో కంప్లైంట్ గురించి మాట్లాడినాను. గిట్టనే ఉంటుందా గట్టనే ఉంటుందా అది ఇది అన్నాక వాడు సీరియస్, ఏంది ఏం ప్రాబ్లం వచ్చింది ఏంది అది అన్నాక తర్వాత ఏ లేదు మళ్ళీ ఆడే కూలి చేస్తాడు అన్నట్టు. మనిషి వాడు ఏం చేస్తాడంటే వాడు సీరియస్ అయినాడు, మనం కూడా సీరియస్ అవుతాం కదా. ఏంది అని మాట్లాడితే వాడు తర్వాత మెల్లగా ఉండి అట్లా కాదు నేను ఉద్దేశం కన్నా అని అంటాడు. మనిషిని ఏంటంటే కూలి చేసే విధానం కూడా ఉంటుంది అన్నమాట. రెచ్చగొడతాడు ఆడే, కావాలని తిడతారు, మళ్ళీ ఆడే వచ్చి అట్లా కాదు జోగు అన్న, ఓకే నిజంగా జోగు అన్న అట్లా అంటారు అన్న. సో అది ఏంటంటే కొందరు ఉట్టినే సీరియస్ అవుతారు అన్న. వేరే వాళ్ళు ఉంటారు, వాళ్ళ కోపం వచ్చిందంటే ఇక అది అంతే, ఇక వాళ్ళ కోపం తీసుకున్న దాకా ఇష్టపెట్టారు. కొందరు ఉంటారు, కొందరు వదిలేస్తారు అన్నట్టు. కోపం వచ్చినా కొందరు వదిలేస్తారు. అయితే ఒకసారి ఏమైంది, నేను నా వర్క్ చేసుకుంటున్నా, ఆల్రెడీ చెప్పినా కదా, ఒకసారి చెప్పిన ఆల్రెడీ వీడియోలో. అయితే నేను నా వర్క్ చేసుకుంటున్నా, అయితే ఆ మనిషి నా ప్లేస్లో ఉన్నాడు అన్నట్టు. నేను వర్క్ చేసే ప్లేస్లో నా వర్క్ నేను చేసుకుంటున్నా. సడన్గా బ్యాగ్ తిరిగేసరికి నా చేతి వచ్చే నా మొబైల్ కింద పడేది, ఐఫోన్ కింద పడ్డది. ఈ స్క్రీన్కి కొంచెం స్క్రాచ్ వచ్చింది అన్నట్టు, మరీ పెద్దగా రాలే, కొంచెం వచ్చింది. సరికి ఎవరికైనా ఉంటుంది కదా కోపం, అక్కడ మిస్టేక్ అతంది. నేను సారీ చెప్పిన, మన మిస్టేక్ లేదు, బట్ టచ్ అయింది కాబట్టి కింద పడేది కాబట్టి చెప్పిన సారీ. స్కూల్గా అయిపోయింది, ఏమని లేకపోయాడు, ఎందుకంటే తప్పు అయినది కదా. ఇప్పుడు ఆడ వేరేటోళ్ళు ఉంటే కొందరు వేరేటోళ్ళు ఉంటారు అంటే కొంచెం హార్ష్గా ఉండేటోళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, నువ్వే చేసినావు నాకు ఇది ఏపీ పైసలు ఇంత అవుతుందా అంత అవుతుంది, ఇది ఖరాబ్ అయింది అది ఖరాబ్ అయింది అంటోళ్ళు కూడా ఉంటారు. ఇట్లా మంచి ఇంటికి వెళ్ళిపోయాడు అంటే కొందరు ఒక్కొక్క మెంటాలిటీ ఒక్కొక్కరిది ఒక్కొక్క రకంగా ఉంటుంది అన్నట్టు. సో అది చూసినాక పాపం మా దానిలో వాడైతే చాలా మంచివాడు పాపం, వాళ్ళ వాళ్ళ ఫాదర్ కూడా. నిజంగా ఏదో ఒకటి మనం మంచి చేసుకుంటూ పోతే మనకి ఏదో మంచిగా ఉంటుంది. డాడీ చేసిన దాంట్లో ఇవి చాలా అంటే చాలా కొన్ని జరుగుతున్నాయి. ఎంతో మనం వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తాం, మనకి ఏ రకంగా ఎవరు హెల్ప్ చేస్తారు అనేది ఇది ప్రూవ్ అయింది ఖచ్చితంగా.